హాయ్ అండి, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఈ సందర్భంగా పహల్గాం మృతులకు నివాళులర్పిస్తూ అనంతరం మహానాడు నిర్వాణ పార్టీ సంస్కృత నిర్మాణంపై పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చించనున్నారు. 11 నెలల పాటు కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్ పైన చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ నేతలతో మంత్రి నారా లోకేష్ గారు భేటీ కానున్నారు. భారత్ని ఏమీ చేయలేకపోయిన పాకిస్తాన్ భారతీయులపై పగ తీర్చుకుంటుంది. అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతుంది. తాజాగా ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్లో విధులు నిర్వహిస్తున్న దౌత్యవేత్తకు సమానం పంపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలతో 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించింది. దీంతో పాక్ తీరుపై భారతీయులు మండిపడుతున్నారు. తిరుపతి దుగరాజపట్నంలో 3,500 కోట్లతో పీస్ బిల్డింగ్ ఏర్పాటు కానున్నది. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 2,000 ఎకరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 26,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడులను తిప్పికొట్టడంలో రష్యాకు చెందిన 5S-400 క్షిపణులు కీలకంగా వ్యవహరించాయి. భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నించిన పాక్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నాయి. రష్యాతో శాంత చర్చల కోసం తుర్కీ వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. సీజ్ ఫైర్ కోసం ఎటువంటి ఒప్పందానికైనా సిద్ధమే అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తులకు సర్వసాధారణ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 74,477 మంది దర్శించుకోగా 28,294 మంది తలనీలాలు సమర్పించారు. వెంకటేశ్వర స్వామి ఉండి ఆదాయం 2.84 కోట్లు వచ్చినట్టుకు టీటీడీ అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి భద్రత పెంచారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో అదనంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని చేరుతున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జయశంకర్ భద్రతను సిఆర్పిఎఫ్ బలగాలు పర్యవేస్తుండగా గత అక్టోబర్ నుంచి ఆయనకు జెట్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జి చెప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్కలి వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ పేరాడ తిలక ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వైసీపీ శ్రేణులకు కొండంత భరోసానిచ్చారు. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల కుటుంబాలకి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరిగినా మేము అండగా ఉంటామని ఆమె ఇచ్చారు. జార్ఖండ్లో గుమ్లం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. 18-24 మధ్య వయసు గల 6 అబ్బాయిలు ఒక వివాహానికి వెళ్ళారు. అదే వేదికకు వచ్చిన 4 బాలికలను వీళ్ళు వేధించగా 3 తప్పించుకున్నారు. ఒక బాలికను అడవిలోకి తీసుకువెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి స్పృహ కోల్పోయిన ఆమెను తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు. బాధితురాల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు 6 అరెస్టు చేశారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద సందడి చేసిన అందాల భామలు. మిస్ వరల్డ్ పోటీలకు అరబీ మార్పు సంగీతంలో స్వాగతం పలికిన హైదరాబాదు వాసులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 5 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలలో మంచినీటి కొరతను తీర్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గారి చేతులపైన జలసరి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.